ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్కు ప్రత్యామ్నాయంగా పామాయిల్ మరియు దాని వ్యర్థాలను విమాన ఇంధనంగా మార్చే పరిశోధనలు వేగవంతమయ్యాయి. అంతర్జాతీయ విమానయాన సంస్థ IATA లక్ష్యం ప్రకారం 2050 నాటికి విమాన ఉద్గారాలను సున్నాకి తగ్గించాలంటే ఈ బయోజెట్ ఇంధనమే ఏకైక మార్గం. ఇప్పటికే ఇండోనేషియాకు చెందిన గరుడ ఎయిర్లైన్స్ పామాయిల్ ఆధారిత బయోజెట్ ఫ్యూయల్తో విమానాన్ని విజయవంతంగా నడిపి చూపించింది. HEFA అనే సాంకేతికత ద్వారా పామాయిల్ను విమాన ఇంధనంగా మార్చడం సాంకేతికంగా 100% సాధ్యమని శాస్త్రవేత్తలు ఖచ్చితత్వంతో చెబుతున్నారు. అయితే ఇది విదేశాలకే పరిమితం కాలేదు. మన భారతదేశం కూడా ఇందులో ప్రపంచంతో పోటీ పడుతుంది. డెహ్రాడూన్లోని ప్రసిద్ధ CSIR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం శాస్త్రవేత్తలు DILSAAF పేరుతో ఒక కొత్త సాంకేతికతను ఆవిష్కరించారు. ఈ సాంకేతికత ద్వారా పామాయిల్ పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలు వాడేసిన వంట నూనెలను శుద్ధి చేసి విమాన ఇంధనాన్ని తయారు చేస్తున్నారు. మన దేశానికి చెందిన దిగ్గజ ఎయిర్లైన్ ఇండిగో ఇప్పటికే CSIR IIPతో చేతులు కలిపి ఈ ఇంధనాన్ని వాడేందుకు సిద్ధమవుతుంది. అయితే నాణ్యానికి మరోవైపు ఉన్న పర్యావరణ ముప్పు ఇక్కడ చాలా పెద్ద సవాలుగా మారింది. యూరోపియన్ యూనియన్ వంటి అంతర్జాతీయ సంస్థలు ఒక స్పష్టమైన హెచ్చరికను చేశాయి. పామాయిల్ కోసం ఇండోనేషియా, మలేషియాలలో లక్షలాది హెక్టార్ల అడవులను నరికివేస్తున్నారు. ఇది పర్యావరణానికి మరింత హాని చేస్తుంది. అందుకే యూరోపియన్ యూనియన్ రీఫ్యూయల్ EU నిబంధన ప్రకారం నేరుగా అడవులను నరికి పెంచే పామాయిల్ను ఇంధనంగా వాడడానికి వీల్లేదు. కేవలం పామాయిల్ మిల్లుల వ్యర్థాల నుంచి POME తయారు చేసే SAFకి మాత్రమే ప్రపంచవ్యాప్తంగా అనుమతి లభిస్తుంది. ఇక ఇప్పుడు మన భారతదేశ పరిస్థితి ఏంటి? అసలు ప్రస్తుతం మన దేశంలో ఎంత పామాయిల్ వాడుతున్నాం? ఒక్కసారి ఈ గణాంకాలు పరిశీలిస్తే ఆశ్చర్యం కలగక మానదు. భారత్లో ఏడాదికి 250 లక్షల టన్నుల వంట నూనె అవసరం కాగా అందులో 90 నుండి 100 లక్షల టన్నుల కేవలం పామాయిలే. ఇందులో దాదాపు 90% కంటే ఎక్కువ మన ఇండోనేషియా, మలేషియా నుండి దిగుమతి చేసుకుంటున్నాం. మన దేశంలో ప్రస్తుతం కేవలం 3.5 నుండి 4 లక్షల హెక్టార్లలో మాత్రమే ఆయిల్ ఫామ్ సాగవుతుంది. మన సొంత ఉత్పత్తి సంవత్సరానికి కేవలం 3.5 లక్షల టన్నులు మాత్రమే. మన వంట అవసరాలకే విదేశాలపై ఆధారపడుతున్న వేళ పామాయిల్ను విమాన ఇంధనంగా వాడే డిమాండ్ పెరిగితే మార్కెట్లో నూనె లభ్యత తగ్గి ధరలు ఆకాశాన్ని తాకే ప్రమాదం కూడా ఉంది. మరి ఈ మొత్తం పరిణామాలలో మన తెలుగు రాష్ట్రాల పామాయిల్ రైతుల భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? భారతదేశంలో పామాయిల్ సాగులో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 స్థానంలో ఉంటే తెలంగాణ వేగంగా దూసుకుపోతుంది. గోదావరి జిల్లాలు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల రైతులు ఆయిల్ ఫామ్ సాగుపై పెద్ద ఎత్తున దృష్టి సారించారు. ఒకవేళ పామాయిల్ విమాన ఇంధనంగా సక్సెస్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరిగితే తెలుగు రైతులకు పసిడి రోజులు వచ్చినట్లే. డిమాండ్ విస్ఫోటనం. ప్రపంచవ్యాప్తంగా విమాన ఇంధనానికి పామాయిల్ వ్యర్థాలు, నూనె అవసరమైతే గెలల ధరలు రికార్డు స్థాయికి చేరతాయి. భారత ప్రభుత్వ ప్రోత్సాహం. కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఆయిల్ పామ్ మిషన్ కింద వేల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తుంది. ఈ డిమాండ్తో రైతులకు మరింత మద్దతు లభిస్తుంది. తెలుగు రైతుల ప్రత్యేకత. విదేశాల్లాగా మన దగ్గర అడవులను నరకడం లేదు. మన రైతులు సాధారణ సాగు భూముల్లో పెంచుతున్నారు. కాబట్టి పర్యావరణ ముప్పు లేని సస్టైనబుల్ పామాయిల్ ఉత్పత్తి చేసే ఏకైక శక్తిగా మన తెలుగు రాష్ట్రాల రైతులు ప్రపంచ మార్కెట్లో నిలుస్తారు. పామాయిల్ను విమాన ఇంధనంగా వాడడం అనేది భవిష్యత్ గ్రీన్ ఎనర్జీకి ఒక గేమ్ చేంజర్. వంట అవసరాలకు ఇబ్బంది లేకుండా కేవలం వ్యర్థాల నుండి ఈ ఇంధనాన్ని తయారు చేయడమే అసలైన విజయం. ఆ విజయం సాధ్యమైతే ఇప్పటి వరకు ఇంధనం కోసం అరబ్ దేశాల వైపు చూసిన ప్రపంచం రేపు మన పామాయిల్ సాగు చేసే తెలుగు రైతుల వైపు చూడడం ఖాయం. అందుకే పామాయిల్ తోటలకు, ఆయా ప్రాంతాల భూములకు రెక్కలొచ్చేస్తున్నాయి. మరి